హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇలా హ్యాంగింగ్స్ అనేవి సింపుల్గా రెడీ చేసుకోండి, చాలా ఈజీగా. నేను ఒక మోడల్ కుడదామంటే ఈ మోడల్ వచ్చిందండి. పర్వాలేదు, చాలా బాగుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అది కూడా మనం డోరీ తిరిగేస్తాం కదా, దానికోసం అనేది సైకిల్ ఓస్ ఉంటుంది కదా, దాంతో కూడా తయారు చేసుకోవచ్చండి. మనకి పిన్ని బయట దొరుకుతుంది, ఒక వీడియో పెట్టాను. అది కాకుండా ఇలా సైకిల్ ఓస్తో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం క్లాత్ ఇలా తీసుకోండి, 4 ఇంచ్ వెడల్పు పొడవు కూడా తీసుకోండి. అలా డోరే కోసం ఇలా 1 ఇంచ్ వెడల్పు పొడవు ఎంతైతే మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఇది సైకిల్ ఓస్ అండి. ఇలా దీంతో కూడా డోరీ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఈ నిప్పులతో కూడా డోరీ తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అది చూపిస్తున్నాను, మనకి ఇంతకు ముందు తీసింది అన్నమాట పిన్ని. ఇప్పుడైతే ఇలా పొడవు ఎంతైతే అంత తీసుకోండి. దాన్ని 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి. ఇలా తీసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసేయండి. మధ్యలో ఒక గ్యాప్ ఉంచేలా చూడండి. వారనే వేయండి కుట్టు. ఇలా వేసి రెండాట్లకి కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా మనకి మధ్యలోకి ఇంత గ్యాప్ ఉండేలా చూడండి. మనం సైకిల్ పిన్ ఉంటుంది, ఆ పిన్ వెళ్ళేంతగా ఉండేలా చూడండి. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలాగా లోపలికి అనమాట ఇలా నొక్కి పెట్టి స్లోగా ఈ విధంగా డోరీ తిరిగేసుకోవాలన్నమాట. చూసారా, చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేశారనుకోండి, ఇంకా మీకు ఈజీగా వస్తుందన్నమాట. చూసారా, చాలా సింపుల్గా వస్తుంది. ఇలా స్లోగా మొత్తం అంతా తీసేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా పట్టినట్టు ఉంటుందండి, కొంచెం అటు ఇటు కదుపుతూ తీసారనుకోండి ఈజీగా వస్తుంది. ఎంత సన్నగా కావాలన్నా కూడా మనం ఇలా డోరీ తిరిగేయచ్చండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు అంతే సింపుల్గా. ఇలా వచ్చిన తర్వాత పైన పట్టుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుని గట్టిగా లాగేయండి. ఇలా లాగటం వల్ల మనకి ఓస అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇది పట్టుకుని కింద వైపు వీడియోలో చూపిస్తున్నట్టు లాగండి. కొద్దిగా అక్కడక్కడ పట్టినట్టు ఉంటుంది. స్లోగా ఈ విధంగా లూజ్ చేసి డోరీని తిరిగేసేయండి, సరిపోతుంది. చాలా ఈజీ అండి. సన్నగా కావాలితే సన్నగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఇదే విధంగా 2 డోరీలు కూడా స్టిచ్ వేసేసుకుని ఇలా తిరిగేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా అన్నమాట. నేను ఒక మోడల్ కుడదామంటే ఒక మోడల్ వచ్చిందండి, కానీ బాగుందన్నమాట మోడల్. ఇలా ఈ హ్యాంగింగ్స్ అనేవి లాంగ్ స్కర్ట్ కూడా బాగుంటుందండి. ఇలా 2 కుట్టేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టేసుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా అనమాట. చూసారా, ఇలా ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మనం వెడల్పు 2 ఇంచ్ తీసుకోండి క్లాత్. మనకి ఫ్రిల్స్ని బట్టి, మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలి, కుచ్చిల్లాగా రావాలంటే ఎక్కువ పొడవు తీసుకోండి. వెడల్పు అయితే 2 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఒక 5 ఇంచెస్ అలాగా తీసుకున్నాను అంతే. మీకు ఎక్కువ ఫ్రిల్స్ కావాలనుకోండి, ఎక్కువ క్లాత్ పొడవు తీసుకోండి. ఇలా తీసుకుని ఇలాంటి ఒకటి క్లాత్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఒక పీస్ తీసుకుని ఈ విధంగా ఒకవైపు కుట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి, సింపుల్గా. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా పట్టుకొని చివరిన ఒక కుట్టు వేసేయండి. ఫస్ట్ నుంచి చివరికి ఒక కుట్టు వేసేయండి, కలిపేసి కుట్టు వేసేయండి. ఇలా కుట్టు వేసేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒక డోరీ తయారు చేసుకుంటాం కదా, దాని ప్రకారం పొడవు ఎంతో అంత చెక్ చేసుకోండి, పొడవుని బట్టి. ఇప్పుడైతే డోరీ అందులో పెట్టేయండి. ఇలా డోరీ ఇందులో పట్టేసి ఇప్పుడు మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలోకి పట్టుకోండి.
కుట్టు మధ్యలోకి వచ్చేలా చూసుకుని ఇలా ఆ కోణం నుంచి క్రాస్గా కుట్టు ఉండేలా చూసుకోండి. మధ్యలోకి పట్టి డోరీ మాత్రం మధ్యలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా తిప్పేసి మళ్ళీ ఇది కూడా క్రాస్గా ఉండేలా, ఇటువైపు ఎంత దూరం వచ్చిందో క్రాస్ కుట్టు ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉండాలన్నమాట. అదొకటే చూసుకోండి. ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా తిరిగేసేయండి. చూసారా, కొంతమంది ఇలా కూడా వదిలేయవచ్చు. లేదంటే నాకు ఇలా కుట్టిన తర్వాత ఈ మధ్యలో ఏమైనా క్లాత్ పెడితే బాగుంటుంది అనిపించిందండి. ఇలా మధ్యలో క్లాత్ పెడితే బాగుంటుంది అనిపించింది. అప్పుడైతే నేను ఇలా మనం మధ్యలో ఫస్ట్ పీసెస్ కింద కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పీసులే తీసి ఈ విధంగా పెట్టేశాను అనమాట లోపల వైపుకి. కానీ ఒక షేప్ లాగా వచ్చిందండి. ఇలా ఈ క్లాత్ పెట్టడం వల్ల ఇంకా మనకి ఎక్కువ పడుతుందండి క్లాత్. బాగా లావుగా వచ్చేలా పెట్టారనుకోండి, కింద మనకి ఫ్రిల్స్ అనేవి పైకి లెగిస్తాయి అన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఇలా మీకు తెలుస్తుందండి. ఇలా క్లాత్ పెట్టేసిన తర్వాత ఈ కుర్చీల వైపు కలిపి స్టిచ్ వేసేయండి. అంటే క్లాత్ అనేది బయటికి రాకుండా ఇలా కుట్టు వేసేయండి. 2 కుట్లు వేసేస్తే ఓడకుండా ఉంటుందన్నమాట. ఇలా అనమాట. చూసారా, బాగుందండి. నేను అంటే వేరేది కుడదాం అనుకున్నాను. ఈ మోడలు ఇలా కుడితే బాగుంటుందని మళ్ళీ నాకు నేనే ఇలా ఐడియా వచ్చిన తర్వాత ఈ విధంగా కుట్టానండి. కానీ బాగుంది మోడల్. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకుని జాయిన్ చేసేసుకుని కుట్టేసుకోవాలి. చాలా బాగుంది. ఇలా కుట్టిన తర్వాత మనకి ప్లెయిన్గా అనిపించిందండి. మనం ఫస్ట్ క్లాత్ తీసుకున్నాం కదా, ఇలా క్లాతులు కట్ చేసుకున్నాం కదా 4 ఇంచ్ చొప్పున వెడల్పు పొడవుని, దాన్ని తీసుకుని మళ్ళీ మధ్యలో పైన ఒక డిజైన్ కింద పెట్టాను అన్నమాట. ఇలా దీన్ని జాయిన్ చేసుకోండి. కొంచెం కుట్టు రఫ్ చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. చూసారా, చాలా బాగుంది. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఇప్పుడైతే ఇలా కుట్టిన తర్వాత మనకి ప్లెయిన్గా అనిపించిందండి. ప్లెయిన్గా అనిపించింది కదా అనేసి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసి క్లాత్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి దీన్ని మధ్యలోకి మళ్ళా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు 2 కలిపి కుట్టేయండి. కష్టం అనుకుంటారు కాదండి, ఈజీగా 1కి 2 సార్లు ఒకసారి కుట్టామనుకోండి మనకి ఐడియాలు అవే వస్తూ ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుందన్నమాట. దీన్ని ఇలా కుట్టిన తర్వాత ఇలా రివర్స్ చేశారనుకోండి, చాలా బాగుందని అనిపించిందండి. ఇంకా పైన 2, 3 కుడితే బాగుండు, కానీ క్లాత్ తక్కువ ఉండడం వల్ల నేను కుట్టలేదండి. ఇలా కూడా కుట్టుకోవచ్చు. చూసారా, ఇలా 2 కుట్టేశానండి. చాలా బాగుంది. ఇలా కుట్టిన తర్వాత బ్లౌజ్కి జాయిన్ చేసేసాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.